ఇక ముందుగా తెలంగాణ అది ఇంకెందుకులే టీడీపీ త్యాగరాజులే అందాం. ఈ టీడీపీ త్యాగరాజులకి లేకపోతే మీరు ఎవరైతే ప్రామిస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళందరినీ? బీజేపీ చెప్తోంది కదా యాదృచ్ఛికం ఏం కాదు మేము మాట్లాడుకున్నామని. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 3 ఉంటే 2లో 2 ప్రిపేర్ అవ్వాలి మీరు. 4 ఉన్నాయి అనుకో, ఒకటి అటు ఇటు పోతే 2 మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మీరు. కాబట్టి అందరినీ ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎట్లా? కొంతమంది ఏమంటున్నారు మాకు ప్రామిస్ చేశారు కదా. విజయచంద్రిక్ గారు అధికారం వచ్చి ఒక 9 నెలల లోపు అవుతుంది. మాకు 5 సంవత్సరాలు అవలా. ప్రధానంగా ఈ రోజున ఎవరైతే పొత్తు ధర్మంలో త్యాగం చేశారో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. తర్వాత సీట్లు ఇవ్వటం తెచ్చుకుంటాం ఎవరి కింద అనేది కూటమి నాయకులు తేల్చుకుంటారు. అది నిజంగానే 4 ఉంటాయి అనుకున్నాం, కానీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అది పొత్తు ధర్మంలో భాగంగా ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు, పెద్దలు ఆ విధంగా ఇచ్చారు. ఇవాళ మనం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వదులుకుని త్యాగం చేశారో వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలనేది రేపు నామినేటెడ్ ఉంది, తర్వాత రాజ్యసభ ఉంది, మళ్ళీ ఎమ్మెల్సీ వస్తాయి. ఒక కొంత టైం తర్వాత అందరూ సర్దుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతం మీరు అన్నారు పదవి ఉండగానే పదవి ఇచ్చారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే పదవులు చేస్తుండగానే ఎమ్మెల్సీలు ఇచ్చిన చాలా మంది గతంలో కూడా ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. వైసీపీలో అప్పుడు 55 కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మంత్రులందరూ కూడా అభినవ పూలే గారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పొగిడారు. అంటే ఏంటి? కుర్చీలు లేవు, కూర్చుంటా కుర్చీలు లేవు, అధికారాలు లేవు, నిధులు లేని పదవులు ఇచ్చి అభినవ్ పూలే అని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు నిజంగా మీరు ఆలోచించంటే చూడండి, ఇవాళ దమ్ము ధైర్యంగా మేము అభినవ పూలేనో అభినవ్ అంబేద్కర్ గారిని మేము పోల్చట్లా, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి. ఎంత ధైర్యం ఉండాలి? ఇవాళ సామాజికంగా 50% పైబడి ఉన్నటువంటి బీసీలకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వటం, అదే విధంగా దళిత వర్గాలకు చెందినటువంటి యువత మహిళ నుంచి గ్రీష్మా గారికి ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఒకటి చెప్పండి, కార్యకర్తలు మాకు బ్రహ్మరథం పట్టాలంటున్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండ రథం పట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చెప్తారు మీరు? ఇక ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బ్రహ్మరథం నుంచి బ్రహ్మాండ రథం పట్టాలి, మీరు అనుకున్నది లెక్క ఉండొచ్చు ఒకలాగా, అది వేరేలాగా ఉండొచ్చు అని వారు అంటున్నారు. సరే, అది వారికి ఖచ్చితంగా ఉంటదండి. ఎవరయ్యండి ఓట్లన్నీ? ఓట్లు ఎవరై? ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మీకు కాదంటారా? త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంతకన్నా కూడా మంచి పదవులు ఖచ్చితంగా ఇచ్చి మెప్పించి ఒప్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అదే ఖచ్చితంగా అసంతృప్తులు రేపు రాజ్యసభ ఉండే, ఖచ్చితంగా ఇళ్లలో కొంతమంది వెళ్తారు. అదే విధంగా నామినేటెడ్ ఉండే కొంతమంది వెళ్తారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వస్తున్నాయి. ఇప్పుడు అందరికి ఏ తల్లి కూడా ఒక అన్నం వండితే 4 బిడ్డలకు ఒకసారి పెట్టలేదు. ఇది కూడా అంతే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మీరు అనేది పిల్లోడు మాడిపోవాలంటాడా? అట్లానే కదమ్మా. ఒక పిల్లోడు ట్యూషన్కి వెళ్ళి రావచ్చు, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి రావచ్చు, ఒక పిల్లోడు ఆడుకుంటా ఉండొచ్చు. రకరకాలుగా ఉన్నప్పుడు ఒకసారి తల్లి 4 కూడా బిడ్డకి పెట్టలేదు కుటుంబంలో. ఎవరు కూడా అంతే, కుటుంబంలో కూడా చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఇది కూడా పార్టీ అనేది ఒక కుటుంబం. నిదానంగా ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారు. వెనక ముందు అనేది ఎవరికైనా ఉంటది. అంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఇవాళ పార్టీ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదించారు. మీరు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్తారు ఏ విధంగా చేయాలనేది ఆయనకి తెలుసు. అనుభవం కలిగినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని 4 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క వర్గాలని మందరిని కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే తన ఆశయాలతో ముందుకు తీసుకొచ్చారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేస్తా ఉన్నారు. దానికి వాళ్ళు లోకేష్ బాబు గారు కూడా అడుగులేస్తూ